So write a program to find factorial of a given number. To find factorial of a given number. So factorial of a given number. Okay, put 5 factorial. Okay, so 5 factorial and value 5 factorial and value and manaki 5 into 4 into 3 into 2 into 1. Okay. So enter any number. So enter any number. సో 5 అని ఎంటర్ చేస్తాం అనుకోండి, మనకి 5 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే, సో n 5 ఫ్యాక్టోరియల్. అదే మనం ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 7 అని ఎంటర్ చేస్తాం అనుకోండి. 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే, ఒకవేళ మనం n ఈజ్ ఈక్వల్ టు 6 ఎంటర్ చేస్తాం అనుకోండి. 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఒకసారి చూడండి, సో ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ n ఈజ్ ఈక్వల్ టు 5 అయితే 5 4 3 2 1. సో n వాల్యూ 7 అయితే 7 6 5 4 3 2 1. సో n ఈజ్ ఈక్వల్ టు 6 అయితే 6 5 4 3 2 1. చూడండి, ఒకసారి చూడండి, ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ కాదా 5, ఇక్కడ 7 6 అంటే n. స్టార్టింగ్ వాల్యూ ఎంత n. ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? 5 6 5 4 3 2 1, 7 6 5 4 3 2 1 డిక్రిమెంట్ అవుతుంది. ఓకే, సో డిక్రిమెంట్ అయితే కండిషన్ ఎలా ఉండాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఓకే, సో ఎవ్రీ టైం మనం మల్టిప్లై చేయాలి. సో ఎడిషన్ చేస్తే 0 అసైన్ చేయాలి, మల్టిప్లై చేస్తే 1 అసైన్ చేయాలి. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఓకే ఇక్కడ n వాల్యూ, సో n వాల్యూ వేరియబుల్ నేమ్ n, సమ్ అడ్రస్ 500. సో n వాల్యూ 5 అని తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఐలో ఉన్న వాల్యూస్. సో మనకి ఇక్కడ ఐలో వాల్యూస్ ఏముంటాయి? 5 4 3 2 1 ఉంటాయి. 5 4 3 2 1. అంటే i ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ వాల్యూ ఎంత 5 అంటే n. డిక్రిమెంట్ అయితే కండిషనల్ ఉండాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. లాస్ట్ వాల్యూ ఫిక్స్ చూడండి, ఎవ్రీ టైం లాస్ట్ వాల్యూ ఎంత 1 1 1. ఇక్కడ లాస్ట్ వాల్యూ 1, ఇక్కడ లాస్ట్ వాల్యూ 1, లాస్ట్ వాల్యూ 1. ఓకే, లాస్ట్ వాల్యూ ఫిక్స్డ్ ఎంత 1. సో లాస్ట్ వాల్యూ ఫిక్స్డ్ 1. ఓకే, సో డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఎలా ఉండాలి? i ఈజ్ ఈక్వల్ టు, సో i ఈజ్ ఈక్వల్ టు i మైనస్ 1. ఓకే, ఇక్కడ
ఇనిషియల్గా ఒక ఫ్యాక్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకోవాలి. మీ ఇష్టం, వేరియబుల్ నేమ్ ఎనీ నేమ్ తీసుకోవచ్చు. సో ఫ్యాక్ట్ అని తీసుకుంటున్నాను. సో ఫ్యాక్ట్ అని తీసుకుంటున్నాను. సో ఇనిషియల్గా 1 అసైన్ చేయాలి. సమ్ అడ్రస్ 600. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఎవ్రీ టైం మల్టిప్లై చేయాలి. అంటే ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ. అంటే ఈ స్టార్టింగ్ లూప్ ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు ఫ్యాక్ట్లో 1 ఉంటుంది కదా, 1 ఇంటూ 5 అంటే ఫ్యాక్ట్లోకి వాల్యూ ఎంత వస్తుంది 5. నెక్స్ట్ ఐ వాల్యూ 4 అవుతుంది. 4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ. 5 ఇంటూ 4 20 అంటే ఫ్యాక్ట్లోకి వాల్యూ ఎంత వస్తుంది 20. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది 3. సో 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ. సో 20 ఇంటూ 3 60. సో నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత 2. 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కండిషన్ 2. 60 ఇంటూ 2 120. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత 1. సో 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ. సో ఫ్యాక్ట్లో వాల్యూ ఎంత వస్తుంది 120. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది 0. సో 0 గ్రేటర్ దాన్ 1 కండిషన్ ఫాల్స్, లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ వాల్యూ డిస్ప్లే చేయాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని సి ప్రోగ్రామ్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి, ఎన్ ఐ ఫ్యాక్ట్. ఎన్ వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. సో ఫ్యాక్టోరియల్లో ఇనిషియల్గా ఎంత ఇనిషియలైజ్ చేయాలి 1. ఓకే, సో alt f yes alt f a. సో ఫ్యాక్ట్ డాట్ సి అని తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఫ్యాక్ట్ సో ఎన్ వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. సో ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎనీ నెంబర్ స్కాన్ ఎఫ్. ఓకే, సో ఇక్కడ ఫ్యాక్టర్ ఇనిషియల్గా 1. సో ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ 1. ఓకే, సో ఇక్కడ ఎవ్రీ టైం ఏం చేయాలి, fact is equal to fact into I. నెక్స్ట్ సో లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్యాక్టోరియల్ వాల్యూ డిస్ప్లే చేయాలి. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ n is a value. Okay, ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n is ఏ వేరియబుల్లో ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏ వేరియబుల్ ఉంటుంది మనకి ఫ్యాక్ట్లో ఉంటుంది. ఓకే, సో అది డిస్ప్లే చేస్తాను. సో అంతే అయిపోయింది. ఒకసారి చూడండి, ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో 5 ఇచ్చాను. 5 ఫ్యాక్టోరియల్ ఎంత 120. సో వన్స్ అగైన్ 7 ఫ్యాక్టోరియల్ ఎంత 45040. ఓకే, సో ఇప్పుడు ఇదే కోడ్ మనం n to 1 రాస్తాం కదా, ఇది 1 to n కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n,
So I is equal to I plus 1. So I is equal to I plus 1. Okay. Same alt F9 is control F9. So enter any number 5. So okay. So control F9 7. Okay, same వస్తుంది. సో సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేస్ ఆప్షనల్, కర్లీ బ్రేస్ రాయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, నెక్స్ట్ ఈ వేరియబుల్ నేమ్ మీ ఇష్టం అనమాట, ఫ్యాక్ట్ అనే కాదు. సో ఎఫ్ అని తీసుకోవచ్చు. సో ప్లీజ్ రిమెంబర్, మల్టిప్లై చేస్తే వాల్యూ 1 ఇన్స్టలేట్ చేయాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ 1 ఇన్స్టలేట్ చేయకుండా 0 ఇన్స్టలేట్ చేస్తారు. సో వేరియబుల్ నేమ్ ఎఫ్ కదా, సో ఎఫ్. ఓకే, సెంటరీ నెంబర్ 5. ఓకే, ఒకవేళ మీరు ఇక్కడ బై మిస్టేక్ ఇక్కడ 0గా అసైన్ చేస్తే 0 ఇంటూ ఎనీథింగ్ 0 అంటే ఇది రాంగ్ అనమాట. రన్ చేస్తారనుకోండి 5 అని ఎంటర్ చేస్తే 0 వస్తుంది. ఓకే, సో అన్నీ కావాలి. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నంబర్. ఓకే, సో ఇదే క్వశ్చన్ ఫంక్షన్స్లో రికర్షన్ యూజ్ చేసుకుని చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ.